రామసముద్రంలో ప్రభుత్వం మాదే, మా మీదనే కేసులు పెడతారా అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, మేమే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. అంతేకాదు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారిని మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం, అధికారం మాది, మా ఇష్టం, మా పోలీస్ స్టేషన్, మా ఎస్ఐ గారు, మేమేమైనా చేసుకుంటాం, మాకు అన్నీ అప్పగించండి, ఎస్ఐ గారిని అప్పగించండి, పోలీస్ స్టేషన్ అప్పగించండి, మేమే చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేశారంట. అందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడినటువంటి మాటలు ఇవి రామచంద్రాపురంలో. చూడండి, ప్రభుత్వం మాదే, మాపైనే కేసులా. అయ్యో రామా, ఎట్లా అయిపోయింది ఇంద్రా స్వామి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వమే, అలాంటిది మాపైనే కేసులు పెడతారా? మీకెంత ధైర్యం? ఆ ఎస్ఐని మాకు అప్పగించండి, ఆయన సంగతి మేము తెలుస్తాం. ఏది ఇది? ఏ బీహారో ఏ యూపీలోనో ఉంటాయి ఇటువంటివి. ఇంత అధ్వానంగా తయారైపోయారేంటి అంటూ అన్నమయ్య జిల్లా ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వర్గీయులు పోలీస్ స్టేషన్పై దండెత్తారు. ఎర్రబోయినపల్లె, శ్రీరాములవారిపల్లె గ్రామాల మధ్య చెలరేటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో రెండు వర్గాలపై రామసముద్రం పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. శ్రీరాములవారిపల్లెకి చెందినటువంటి మంజునాథ్ ఫిర్యాదు మేరకు ఎర్రబోయినపల్లెకు చెందినటువంటి 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్పైకి దూసుకొచ్చారు. ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి స్టేషన్ గేట్ మూసివేశారు. ఎవరిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసి మదనపల్లె రూరల్ సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకోగా ఆయన సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తర్వాత అక్కడే ఆందోళన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తమపైనే కేసు నమోదు చేసేంత ధైర్యం మీకెవరిచ్చారు అని చెప్పేసి పోలీసుల మీద విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో రామచంద్రాపురంలో ఉద్రిక్త నెలకొంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడి యత్నంతో ఆందోళనకు గురైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. టీడీపీ నాయకుడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసినటువంటి కేసులో మంజునాథ్ వర్గానికి చెందినటువంటి 6గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ రవికుమార్ ప్రకటించారు. ఈ కేసులో చాలామంది నిందితుల వివరాలు ఉన్నాయని, వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వెల్లడించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పోలీస్ స్టేషన్కు చేరుకుని సిఐ ఎస్ఐలతో సమావేశమయ్యాడు. ఇది ఏమి రాద్ధాంతం రా నాయన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కంప్లైంట్ ఎవరన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు వాళ్ళ మీద కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం ఏందో అర్థం కావట్లేదు. మాది అధికారం, పోలీస్ స్టేషన్ మాకు అప్పగించండి, ఎస్ఐ గారిని మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, మేమే కథంతా కూడా నడిపించుకుంటామన్నారంటే ఇది లా అండ్ ఆర్డర్ ఏ విధంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోవచ్చు. ఎక్కడుంది ఆ లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్రప్రదేశ్లో? వీటిని ఎక్కడే కానీ ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అధినాయకులు కానీ ఎవరు కూడా కట్టించడంలే. ఎందుకంటే వాళ్ళే పెద్ద రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నడిపిస్తుంటే కింద క్యాటర్ మాత్రం ఏం చేస్తుంటారు? ఇంత అధ్వానంగా ఉండరు ఇద్దరు నాయన. ముందు ఇటువంటి పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో మనకైతే అర్థం కావడం లేదు.